శ్రీమాత్రే నమః. గ్రహణ సమయంలో నెలసరి వస్తే వాళ్ళు పట్టు స్నానము విడుపు స్నానము చెయ్యాలా? చిన్నపిల్లలకి ఆకలిస్తూ ఉంటుంది కదా, మరి అప్పుడు ఏం చేయాలి? గర్భవతులు ఏం చేయాలి అని చెప్పి అడుగుతున్నారు. గర్భవతులు అసలు మామూలుగానే ఈ గ్రహణ సమయంలో ఏ పని చేయొద్దు అని చెప్తారు. ఏ పుల్లలు విరపకండి, దేన్ని గుచ్చకండి, అస్తమాను ఇలా గోకోకండి, కళ్ళు నులుముకోకండి, హాయిగా మంచం మీద కదలకుండా పడుకోండి అని చెప్పి చెప్తారు. సరే, ఈసారి పగలు రాలేదు, రాత్రి వచ్చింది. పగలు వస్తే కాస్త ఇబ్బందిగానే ఉండేది, రాత్రి వచ్చింది. అయితే రాత్రి సమయంలో సామాన్యంగా అందరూ నిద్రపోతారు, కానీ కొంతమందికి నెలలు నిండిపోతాయి. ఆ నెలలు నిండిపోతున్నప్పుడు ఏమవుతుంది అంటే తరచుగా బాత్రూమ్కి వెళ్ళవలసి వస్తుంది కొంతమందికి. అప్పుడు ఏం చేస్తారు? తప్పదు కదా, ఇంకా వాళ్ళకి అలాంటి పరిస్థితి వస్తే బాత్రూమ్కి వెళ్తారు. అయితే అలా వెళ్ళొచ్చా అని అడుగుతున్నారు. ఇదివరకు బాత్రూమ్లు అవన్నీ బయట ఉండేవి కాబట్టి ఆ రేసెస్ అవన్నీ పడతాయి, మీరు బయటికి వెళ్ళకండి అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పేవారు. ఇప్పుడు ఇళ్లలోనే బాత్రూమ్స్ ఉంటున్నాయి కాబట్టి వీలైనంత వరకు మీరు ఏం చేస్తారు అంటే గ్రహణం పట్టడానికి ముందే గ్లాసులతో ఎక్కువ నీళ్లు తాగకుండా కాస్త గొంతు తడుపుకుంటూ ఉన్నామని అనుకోండి. 9:56 పట్టింది కదా గ్రహణం, 1:26 కల్లా అయిపోతుంది. అంటే 3 గంటల చిల్లర ఈ గ్రహణం ఉంది. ఒకవేళ మీకు బాత్రూమ్కి వెళ్ళాలి అర్జెంటు అని అనుకుంటే విడుపు మొదలయ్యేటప్పుడు మీరు ఒకవేళ బాత్రూమ్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. కానీ సామాన్యంగా కాస్త మీకు ఓపిక ఉంది, మేము ఆ 3 గంటల సేపు ఉండగలము అని అనుకుంటే ఉంటేనే మంచిది. ఎందుకంటే మన పెద్దవాళ్ళు అప్పట్లో చెప్పేవారు, ఎందుకు చెప్పారో మనకు తెలియదు. మీకు ఇంకా కాన్బట్ పొజిషన్స్ లో మీరు వెళ్ళరండి. మనం ఏదైనా సరే మన పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని కొట్టి పడేయకూడదు. ఎందుకంటే అన్ని బాగున్నంతసేపు నాకంటా గొప్పోళ్ళు లేడంటాం. మనకి ఏదైనా ఒక చిన్న తేడా వచ్చిందనుకోండి, అయ్యో నేను అనవసరంగా చేశామే అని అనుకుంటాం. కాబట్టి వాళ్ళు చెప్పిన దాన్ని పాటిస్తూ మన శరీరం సహకరించినంత వరకు వాళ్ళు చెప్పిన నియమాలు మనం పాటిద్దాం. అలానే ఇంట్లోకి రాని ఆడవాళ్ళు మరి పట్టు స్నానము విడుపు స్నానము చెయ్యాలా అని చెప్పి అడుగుతున్నారు. ఇంట్లోకి రాని ఆడవాళ్ళు అంటే గ్రహణం ఉన్న సమయంలో ఎవరికైనా నెలసరిలో ఉంటే వాళ్ళు పట్టు స్నానము విడుపు స్నానము చేయవలసిన అవసరం లేదు. మరి చిన్నపిల్లలు ఆకలేస్తుంది, వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, వాళ్ళకి పాలు పట్టచ్చా అని అడుగుతున్నారు. హాయిగా చక్కగా గ్రహణానికి ముందే పాలు పట్టించండి. అర్ధరాత్రి వచ్చింది కదా, 10ంటికి వచ్చింది, 1:30కి వెళ్ళిపోతుంది కదా. కాబట్టి పగలంతా వాళ్ళని నిద్రపోనివ్వకుండా కాస్త ఆడించాము అని అనుకోండి, కాస్త మనం ఓపిక చేసుకుని రాత్రి చక్కగా నిద్రపోతారు. నిద్రలోంచి వాళ్ళు లేవరు. ఇంకా తప్పదు, వాళ్ళ తిక్క పెట్టి ఏడు చేస్తున్నారు అని అనుకుంటే కాస్త మంచినీళ్ళు పట్టించండి. ఇంకా అసలు మంచినీళ్ళు పట్టించిన వాళ్ళు తాగటం లేదు, పాలు కోసమే ఏడుస్తున్నారు అని అనుకుంటే కాస్త ప్రయత్నించి చూడండి. వాళ్ళు వినలేదు అని అనుకోండి, అప్పుడు పాలు పట్టండి. కాబట్టి మన పెద్దవాళ్ళు చెప్పింది మనకి ఓపిక ఉన్నంత వరకు మనం ఎంతవరకు పాటించగలమో అంతవరకు పాటిద్దాం. దేన్ని మనం కొట్టి పాడేయవలసిన అవసరం లేదు, కొట్టి పాడేయద్దు కూడా.